వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ సిటీ అభివృద్ధి బాటలో వేగంగా దూసుకుపోతోంది. కొత్త రోడ్లు, కొత్త కాలనీలు, వాణిజ్య కేంద్రాలతో నగరం విస్తరిస్తోంది. కానీ నగర అభివృద్ధికి కీలకమైన ఓ భారీ ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు 3 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. అసలు బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? ప్రజల కష్టాలకు పరిష్కారం ఎప్పుడు? చూద్దాం. కరీంనగరానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. నగునూరు, చొప్పదండి, ధర్మపురి, గంగాధర, రామడుగు, హుజూరాబాద్తో పాటు పలు ప్రాంతాల ప్రజలు నగరానికి చేరుకోవాలంటే తీగలగుట్టపల్లి మార్గమే కీలకం. అయితే ఇక్కడి రైల్వే గేటు దగ్గరకు రాగానే వారి ప్రయాణానికి బ్రేక్ పడుతోంది. రైలు రాకముందే మూసివేసే గేటు, రైలు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆలస్యంగా తెరుచుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో రోడ్లపైనే గంటల కొద్దీ పడిగాపులు గాస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్య ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుతున్నారు. రైతులు పంటలను మార్కెట్లకు తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపార కార్యకలాపాలపైన ప్రభావం పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు సైతం ట్రాఫిక్లో చిక్కోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ మార్గంలోనే అపోలో రీచ్ ఆస్పత్రి, జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రతిమా ఆస్పత్రి వంటి ప్రధాన వైద్య సంస్థలు ఉన్నాయి. దీంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు, గర్భిణీలు, ప్రమాదాల్లో గాయపడిన వారు ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన సమయంలో రహదారి సమస్య అడ్డంకిగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమస్యకు పరిష్కారం కోసం దాదాపు 10 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు వచ్చాయి. 2014లో అప్పటి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హయాంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అనంతరం 2019లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ కుమార్ కేంద్ర సహకారంతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2023 జూలై 13న కేంద్ర ప్రభుత్వ సేతుబంధన్ పథకం కింద 154 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. దీంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే శంకుస్థాపన జరిగి 3 ఏళ్లు పూర్తవుతున్నా పనులు ఇంకా నత్తనడకనే కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పిల్లర్లు, గిడ్డర్ నిర్మాణం మినహా పెద్దగా పురోగతి కనిపించడం లేదంటున్నారు. 154 కోట్ల భారీ ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా రహదారిపై గుంతలు ఏర్పడి బురదతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సరైన ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో సమయం, ఇంధనం వృధా అవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పనులు ఆలస్యానికి కారణాలు వెల్లడించాలని, బ్రిడ్జి పూర్తయ్యే తేదీని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు తాత్కాలిక రహదారిని మెరుగుపరిచి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్ ప్రజలు 3 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసి బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఆర్ఓబి బ్రిడ్జ్ అనేది 2014లో వినోద్ రావు గారు ఎంపీగా గెలిచిన తర్వాత మేము అప్పుడు కాంగ్రెస్ నాయకులము ఇక్కడ రెగ్యులర్ గా ఈ రైల్వే గేట్ పడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జ్ కావాలి, ఇది కంపల్సరీ ప్రజలకు అత్యవసరం. ఎందుకంటే సిటీలోకి వెళ్ళాలంటే మీకు సివిల్ హాస్పిటల్ అయినా, ఇక్కడ పక్కనే ఉన్న అపోలో రీచ్కి అయినా, ముందు మీకు ప్రతిమా హాస్పిటల్ అయినా కానీ, మెడికల్ కాలేజ్, ఈ చొప్పదండి ఇటు సిటీ నుంచి ఈ దారి మొత్తము ప్రజలు రోజు మీకు చాలా మంది కమ్యూటర్స్ వెళ్తుంటారు. కాబట్టి మాకు బ్రిడ్జ్ కావాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ పనులు 2023 జూలైలో మొదలు పెట్టినామని చెప్పేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. చూస్తే నత్తనడకన సాగుతా ఉన్నాయి. ప్రతి వర్షాకాలం ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు ఎంత అంటే నల్ల మట్టి కాబట్టి కంప్లీట్ గా బురద తయారవుతా ఉంది.
ప్లస్ ప్రతి రైలు వచ్చిపోయేటప్పుడు ఒక 20 నిమిషాలు గేట్ వేస్తా ఉన్నారు. ఈ కేంద్ర మంత్రి గారు రైల్వే అధికారులతో మాట్లాడి కనీసం ఆ రైల్వే గేట్ టైం అన్న ఒక 5 మినిట్స్ డ్యూరేషన్ తగ్గిస్తారేమో అనుకున్నాం, అది చేయలేదు. 154 కోట్ల రూపాయలతో ప్రారంభమైన తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కరీంనగర్ అభివృద్ధిలో కీలక ప్రాజెక్టుగా మారాల్సింది. కానీ 3 ఏళ్లుగా కొనసాగుతున్న నిర్మాణ ఆలస్యం ప్రజలకు మాత్రం ఇబ్బందులు మిగిల్చింది. బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుంది? ట్రాఫిక్ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది? కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇకనైనా వేగం పుంజుకుంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులపైనే ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.